రాజకీయం చేయడం వస్తాను అక్కడ ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టి లేని వాళ్ళకి నాలుగు రోజులు అయింది ఇంతవరకు తిండి తెప్పలేవు. లేదు 1-2 ప్యాకెట్లు ఇస్తున్నారు. నా 5గురున్న ఫ్యామిలీకి 2-3 ప్యాకెట్లు ఏం సరిపోతుంది. లోపల తీసుకెళ్తున్నారు, అది ఇవ్వట్లేదా? అపార్ట్మెంట్ లో సచ్చారు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్తారు. అన్ని ఎన్ని లారీలు అక్కడికే, ట్రాక్టర్లు అక్కడికే, వాటర్ కేసులు అక్కడికే. అంబేద్కర్ బొమ్మ దగ్గర 5 ఫ్యామిలీలు. ఒక అతను అయితే వికలాంగుడు ఆటోలో అలా పడిపోయి ఉన్నాడు. పంచే వాళ్ళేమో పంచే వాళ్ళేమో పంచనమట్ల, పంచే వాళ్ళేమో పంపించేస్తున్నారు. అలా జరుగుతుంది, మనకు జరగట్లేదు అంతే. మళ్ళీ పార్టీకి సంబంధించి టీషర్ట్లు వేసుకొని రావడం. అదేంటి పార్టీలకి ముద్ద అన్నం పెట్టండి రా బాబు అని చెప్తాను. బతిని ఆడుకుంటుంటే చాలా పొద్దున్న నుంచి ఏం తినాలి. చిన్నపిల్లలు ఉన్నారు, పాల ప్యాకెట్ ఇవ్వండి ఒక అంటే వచ్చినవి మొత్తం డైరెక్ట్ గా లోపల తీసుకెళ్ళిపోతారు. అంటే వాళ్ళే దిగలేరండి. కింద నుంచి నీళ్ళు వచ్చేసి కిందకి దిగలేరు, వాళ్ళకి పడుతున్నారు. అంటే మేము రోడ్ల మీదకి వచ్చేసాం కదా, వీళ్ళు ఏదో చెండు బతికేస్తారు అని చెప్పి మేము బయటకు వచ్చి ఎవరైతే ముస్లాం ముత్తుగా ఉన్నారో వాళ్ళని కూడా మేము చూపుల ద్వారా బయట తీసేయాలి కదా. కూడా జరగట్లేదు సరిగ్గా. ఎంతవరకు సప్లై ఇస్తారు, బయటికి పంపించేయాలి, అందరూ బయటికి తీసుకొచ్చేయాలి. అలా 5 అంతస్తుల 6 అంతస్తుల మీద కూర్చొని మినరల్ వాటర్ బాటిల్స్ కలుపుకొని అంటే వచ్చిన వాటర్ బాటిల్స్ అవి మొత్తం కూడా మెయిన్ దానికి 35 గజాలకి కూడా వెళ్ళట్లా. ఓన్లీ జేపీ అపార్ట్మెంట్కి వెళ్తుంది. అమరావతికి నగర్కి వెళ్ళట్లా. మాంగళ్యమ్మ గుడి రోడ్లోకి వెళ్ళట్లేదు. ఇటు పక్క ఉర్దూ స్కూల్ లైన్ ఉంది, అటు వెళ్ళట్లేదు. ఎవ్వరికి వెళ్ళట్లా. పూర్ణ జనరల్ స్టోర్స్ దగ్గరికి కూడా వెళ్ళట్లా. కేవలం పైన జేపీ అపార్ట్మెంట్ దగ్గర ఒక 12 బ్లాకులు 15 బ్లాకులు ఉన్నాయి. ఆ బ్లాకుల వాళ్ళకే తెగ ఇస్తున్నారు. ఎక్కడ దాకా మునిగింది అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ కూడా నీళ్లు తాగలేదు. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మునిగింది అంతే. వాళ్ళు ఏముంది, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు ఆదుకుంటారా బాబు అని అంటే ఒక్కడు రాడు. ఇదిగో ఫుడ్ ప్యాకెట్ తీసుకోండి అని చెప్పడం. పోనీ ఇచ్చేవాళ్ళు వచ్చి సాయం చేస్తుంటే వాళ్ళు పంపించేస్తారు, మీరు పంచమాకండి. ఇక్కడ ఓన్లీ వాటర్ ప్యాకెట్స్ నార్మల్ గా పంపిస్తున్నారు. వాటర్ ప్యాకెట్ తీసుకొస్తారండి, తీసుకొచ్చి డైరెక్ట్ లోపల తీసుకెళ్ళిపోతున్నారు అంతే. ఎవరు అదేనంటే విసిరేస్తున్నారు అనమాట, కుక్కలకి విసిరినట్టు. ఒక్కొక్కడికి ఎట్లా ఒక్కొక్క బాటిల్ విసిరేస్తున్నారు. ఆటోలో కూర్చొని ఉంటాడు. ఎక్కడ పక్క ఒక ఆటో ఉంటది, ముసలాం కూర్చొని ఉంటది. వాళ్ళ అబ్బాయి అతనికైతే పక్షవాతం వచ్చింది. ఒంటి మీద బట్టలు లేవు, ఓన్లీ షర్ట్ ఒకటి వేసి ఉంది, అది కూడా చిరిగిపోయి. పట్టించుకునే వాళ్ళు ఉంటే కనీసం ఒక బెడ్షీట్ అయినా అతనికి ఉండేది కదా. ఉంటుందా ఉండదా అసలు ఇక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కూడా లేదు. నిన్న నేను తిడితే అప్పుడు మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టారు. మెడికల్ క్యాంప్ తిడితే పెట్టారు, లేకపోతే అవి కూడా లేదు. ఇక్కడ ఏం లేవు, అంత షాప్ చేస్తున్నారు అందరూ వచ్చి తీసుకుని వెళ్తున్నారు. వాటర్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఒక్క బాటిల్ ఇలా విసురుతున్నారు, అది కింద పడిపోతుంది. అసలు ఇలాగ చేసేది లోపల తీసుకుని